తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో రేవంత్ రెడ్డి సర్కారు కూలడం ఖాయం అంటూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నంత ఈజీగా మీరు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోలేరు అంటూ వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో రేవంత్ రెడ్డి సర్కారు కూలడం ఖాయం అంటూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నంత ఈజీ కాదు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అంటూ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఏంటి మేడం ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? మహేశ్వర్ రెడ్డి గారు ఒకటి తెలుసుకోవాలి, కామెంట్ చేసే ముందు కొంచెం చూసుకుని చేస్తే బాగుండేది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఇన్వైట్ చేయట్లే, రండి వచ్చి జాయిన్ అవ్వండి. ఎవరో ఒకళ్ళిద్దరు పెద్ద పెద్ద లీడర్స్ ఇంటికి వెళ్ళి మాట్లాడారేమో కానీ వాళ్ళంతటా వాళ్ళు పిలిచి ఇన్వైట్ ఏం చేయట్లే. వీళ్ళకి నాయకులకి రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్కి ఇంకా తెలంగాణలో లైఫ్ లేదు, అవకాశం లేదు, ఇప్పట్లో కోలుకోలేదు అని వాళ్ళు భావించి, ప్లస్ అధినేత అహంకారపూరితమైనటువంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు అపాయింట్మెంటే దొరకని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ ఒక ఎలా అంటే దొర రాజ్యాన్ని చూసినటువంటి, దొరల యొక్క ప్రవర్తనను చూసినటువంటి నాయకులు, వాళ్ళకి అన్ని పదవులు ఉన్నా కూడా, ఈ 10 ఏళ్ల నుంచి వాళ్ళు పదవులను ఎంజాయ్ చేసినా కూడా వాళ్ళంతటా వాళ్ళు ఈ రోజున బయటకు వచ్చి వేవ్ ఏ పార్టీకి ఉంది, ఏ పార్టీలో ఉంటే మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేషన్స్ వేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఒకళ్ళిద్దరికి రేవంత్ రెడ్డి గారు, దీపాదాస్ మున్షి వెళ్ళి మాట్లాడి ఇన్వైట్ చేసి ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే కేమ్ ఆన్ దేర్ ఓన్, వాళ్ళు సొంతంగా వచ్చిన వాళ్ళే. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేలు వాళ్ళంతటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మహేశ్వర్ రెడ్డి గారు ఏం చేస్తారు? వీళ్ళు వెళ్ళి పిలవడం కన్నా కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా చాలా మటుకు వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు. లేకపోతే బ్యాక్ ఎండ్లో ఏమన్నా రిక్వెస్ట్ ఉందో, ఏమన్నా ఉన్నాయి, వీ డోంట్ నో దట్. బట్ ప్రైమ్ ఆఫీస్ మనకి ఎలా కనిపిస్తుందంటే వచ్చినట్టుగా కనిపిస్తుంది వీళ్ళు రిక్వెస్ట్ చేసిన దానికన్నా కూడా. బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళంతటి వాళ్ళు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఏం చేయరు. కాకపోతే టచ్ చేస్తే మీ ప్రభుత్వం 48 గంటల్లో కూలిపోతుంది అని మాట్లాడటం కొంచెం అతిశయోక్తి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడే ముందు భారతీయ జనతా పార్టీ చరిత్రను కూడా ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక వాళ్ళు ఒక 6 నెలలు వదిలేస్తారు. అక్కడ డెమోక్రసీ క్లియర్ మ్యాండేట్ ఇచ్చినా కూడా ఒక 6 months టచ్ చేయరు. ఈ లోపల బ్యాక్ ఎండ్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు. మెల్లగా వాళ్ళు ఎమ్మెల్యేలని లొంగ తీసుకుంటారు. ఇది దేశవ్యాప్తంగా నాన్ బీజేపీ గవర్నమెంట్ స్టేట్స్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ. సో ఈ ప్రాసెస్లో ఎమ్మెల్యేలని అట్రాక్ట్ చేయడం, రాకపోతే రకరకాల ప్రయత్నాలు చేసి, రకరకాల భయాందోళనలను క్రియేట్ చేసి, యు నో వెరీ వెల్ బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది. బీజేపీ ఏ విధంగా అపోజిషన్ వాళ్ళని కొంచెం బెదిరిస్తుంది, భయపెడుతుంది. వాస్తవాలు యాజ్ ఎ అనలిస్ట్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. సో డెఫినెట్గా అపోజిషన్ గవర్నమెంట్ని వీక్ చేయాలి, వీక్ చేసి బ్రేక్ చేయాలి, ఆ ప్రభుత్వాన్ని బ్రేక్ చేయాలి. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లేటెస్ట్ హిమాచల్ ప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర ఫడ్నవీస్ని తీసుకొచ్చారు, అక్కడ బ్రేక్ చేసి ఆయన ఉద్ధవ్ థాక్రే గవర్నమెంట్ని ఇది చేసి పార్టీని చీల్చి ఈ రోజున ఫడ్నవీస్ వీళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ దాంట్లోనే ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా చేశారు హిమాచల్ ప్రదేశ్. ఎక్కడికక్కడ ఏంటంటే బ్రేక్ చేయడం, వాళ్ళని బీజేపీ అలయన్స్లోకి తీసుకోవడం,
గవర్నమెంట్ ఫామ్ చేయడం, మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రిని చేస్తే ప్రజల్లో పలచన అవుతారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని చేసి నామకే వాస్తే చేసి వాళ్ళు దాని మీద పెత్తనం చేస్తారు. ఇటువంటి హిస్టరీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? అంటే మీరే చెప్తున్నారు ఇటువంటి హిస్టరీ ఉందని. ఆయన చేసిన కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు దీనికి ముందు ఒక కామెంట్ చేశారు. అందరు 6 నెలల తర్వాత కాంగ్రెస్ రేవంత్ని దించేస్తామని మాట్లాడుతున్నారు, మేమేమన్నా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని కోల్చండి, కాంగ్రెస్ గవర్నమెంట్ని కోల్చండి, చూస్తా ఊరుకుంటామా? మేము చేయాల్సింది మేము చేస్తాం దానికి ధీటుగా అని రేవంత్ రెడ్డి అంతకన్నా ధీటుగా ముందే సమాధానం చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ తెలుసు. వేరే రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వం లేనటువంటి రాష్ట్రాల్లో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డి గారికి తెలుసు. సో తెలుసు కాబట్టి ఆయన ముందుగా ప్లాన్గా ఉంటారు. వాళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారు, ఏం స్ట్రాటజీ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా హై అలర్ట్ ఉంటారు. అలర్ట్గా ఉన్నప్పుడు ఆయన ఎదుటి వాళ్ళని అంచనా వేసి, రాజకీయం ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ చదరంగం, మీరేం ఎత్తులేస్తున్నారు, మా గవర్నమెంట్ మీ హిస్టరీ గవర్నమెంట్లను కూల్చుతారు, అది చూస్తున్నాము, మీకు అలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు రేపు ఇక్కడికి రారని ఏంటి గ్యారంటీ తెలంగాణకి? దానికి రేవంత్ రెడ్డి గారు ముందే ప్లాన్ చేసుకుంటారు కదా, ఎలా పడగొట్టడానికి ట్రై చేస్తే ధీటుగా ఎలా ఎదుర్కోవాలి అనేది. ఆయనేమి తక్కువైనా కాదు కదా, ఒక సాధారణమైన వ్యక్తి ఈ రోజున కాంగ్రెస్ లాంటి దిగ్గజాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అందరినీ పక్కకు నెట్టి ముందుకొచ్చి ముఖ్యమంత్రిగా అయ్యారు అంటే రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్. బ్రెయిన్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ బ్రెయిన్ అని అనుకోవాలి. అంటే అసలు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారా? అందుకు నిలువరించేందుకే మహేశ్వర్ రెడ్డి గారు ఇటువంటి కమెంట్స్ చేశారా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారికి బీజేపీ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ మహేశ్వర్ రెడ్డి గారు ఏదైతే ఇట్లా 48 గంటల్లో కూల్ చేస్తాము గవర్నమెంట్ని అంటే కనుక అసలు ఈయన కేరే చేయడు ఆయన. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎమ్మెల్యేలు మాకు అవసరం లేదు అంటాడు. వాళ్ళంతటా వాళ్ళు వస్తే వాళ్ళ హిస్టరీ బాగుండి వాళ్ళ పార్టీకి అవసరమని అనుకుంటే అప్పుడు ఆలోచిస్తామంటారు రేవంత్ రెడ్డి గారు. ఇదేంటంటే ఆయన మాట్లాడేది ఏదో పవర్ఫుల్ డైలాగ్స్ వేయాలి, పవర్ఫుల్ డైలాగ్స్ మాట్లాడాలి అని చెప్పి మాట్లాడినట్టుగా ఉంది. కానీ 48 గంటల్లో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కూల్చే సీను ఇప్పుడైతే లేదు. భవిష్యత్తులో మనకు తెలీదు ఎలాంటి రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారుతాయి, ఏ విధమైన ఎత్తులపై ఎత్తులేస్తారు, ఏ విధమైన కేసులు పెడతారు, ఏ విధంగా ఇబ్బంది పెడతారు, భారతీయ జనతా పార్టీ ఎవరు మెడ మీద కత్తి పెట్టి వాళ్ళని లొంగ తీసుకుని వాళ్ళకు అనుగుణంగా ఉండేటట్టుగా మనుషుల్ని మార్చుకుంటుంది అనేది ఇది ఫ్యూచర్లో. ఇప్పుడు ఏంటంటే అంత ఎలక్షన్ బిజీలో ఉన్నారు, ఎలక్షన్ హడావిడిలో ఉన్నారు కాబట్టి ఇది ఇప్పుడు జరగని పని. భవిష్యత్తులో కూడా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. అది దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఆయన పవర్ఫుల్గా 48 గంటల్లో పడగొడతామంటే అంటే మీ ఇష్టమా గవర్నమెంట్ని పడగొట్టడం? తెలంగాణ ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఎవరికి? కాంగ్రెస్ గవర్నమెంట్కి. డెమోక్రసీలో ప్రజల నిర్ణయాన్ని, ప్రజల తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత ఈ మహేశ్వర్ రెడ్డి గారికి లేదా? బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. బాధ్యత లేకుండా డెమోక్రసీని అవమానించి ప్రజల తీర్పుని మీరు ఎలా అవమానిస్తారు? మీ మనుషుల్ని, మీ ఎమ్మెల్యేలని టచ్ చేస్తే మొత్తం తెలంగాణ 4.5 కోట్ల ప్రజానికాన్ని అవమానిస్తారా మహేశ్వర్ రెడ్డి గారు? దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. ఈయన 48 గంటల్లో పడగొడతామని రేవంత్ రెడ్డిని అంటల్లా తెలంగాణ ప్రజానికాన్ని అవమానించారు. ఈ 4.5 కోట్లు ఏదైతే ఉన్నారో తెలంగాణ ప్రజానికాన్ని అవమానించారు మహేశ్వర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డిని కాదు. ప్రజలు ఇచ్చారు, ఓకే, అందులో 4.5 కోట్లు కాదు, కొంత ఓట్ పర్సంటేజ్ బీజేపీకి ఉంది, బీఆర్ఎస్కి ఉంది. ఆ రిమైనింగ్ మేజర్ ఏదైతే ఉందో ఆ ఓట్ పర్సంటేజ్ అంతా కాంగ్రెస్ కదా. ఈ రోజున మీరు పడగొడతానంటే ప్రజల్ని మీరు అవమానకరంగా మాట్లాడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారి వార్నింగ్ను అంత సీరియస్గా పరిగణించాల్సిన అవసరం లేదంటారా? అస్సలు లేదు. అస్సలు లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్